అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్‌లో టమోటా చట్నీ ఎలా చేయాలి అనేది కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నానండి. సో, ఈ వీడియో చూసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది కొత్తగా ఎలా ట్రై చేయాలనో. సో, దానికోసం ముందుగా నేను ఒక స్టవ్ తీసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో నేను కొంచెం ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నానండి. ఈ ఎండుమిర్చి అనేది వితౌట్ ఆయిల్‌తోనే నేను కొంతసేపు దీన్ని బాయిల్ చేస్తాను. ఇలా కొంతసేపు ఆ పాన్‌లో ఈ ఎండుమిర్చిని వేయించడం కోసం నేను ఒక స్పూన్ అనేది తీసుకొని దాంతో అటు ఇటు తిప్పుతున్నానండి. ఎందుకంటే అలానే ఉంటే కొంచెం మంట ఎక్కువైనట్టయితే మాడిపోతుంది. ఇది కొంచెం వేయించిన తర్వాత నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్‌లో బాయిల్ చేసినట్టయితే కొంచెం టేస్ట్ అనేది బావుంటది. ఆ తర్వాత అదే పాన్‌లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని నేను ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా వేసి బాగా బాయిల్ చేస్తానండి. ఎందుకంటే టమోటా కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాయిల్ చేస్తాను. అలా బాయిల్ చేస్తున్నప్పుడే నేను వాటితో పాటుగా తెల్లుల్లిపాయ కొంచెం వేస్తానండి. సో, దాన్ని కూడా దాంతో మిక్స్ చేసి బాయిల్ చేస్తాను. దీంతో పాటుగా చింతపండు కూడా కొంచెం యాడ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఈ చట్నీలో చింతపండు కూడా అవసరం. దానికోసం నేను చింతపండు కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా బాయిల్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసుకొని తగినంత ఉప్పు అనేది అందులో వేస్తానండి నేను. మిక్సీ జార్‌లో వేస్తానండి. మిక్సీ జార్‌లో వేసి దానికి తగినంత ఉప్పుని యాడ్ చేస్తాను. సో, ఇలా యాడ్ చేసిన తర్వాత దానికి మూత పెట్టి నేను మిక్సీ పట్టడానికి చూస్తానండి. ఈ చట్నీ అనేది మనం ఇక్కడే కాదు అంటే దోసలో గానీ, టిఫిన్ సెక్షన్‌లో గానీ, అన్నంలో కానీ తినడానికి బావుంటది. సో, నేను మిక్సీ పట్టిన తర్వాత చూడండి చట్నీ అనేది మనకు రెడీ అయింది. సో, ఇలా నేను చట్నీ డైరెక్ట్‌గా దీన్ని యూజ్ చేసేయకుండా మళ్ళీ ఏం చేస్తాను అంటే దీన్ని మళ్ళీ తిరగబాత పెడతానండి. సో, దానికోసం అదే పాన్‌లో నేను ఆయిల్ తీసుకొని, దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఆనియన్స్ కట్ చేసేసుకొని బాగా బాయిల్ చేస్తానండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఎంతవరకు బాయిల్ చేయాలని ఎవరో ఒకరు కామెంట్‌లో పెట్టారు. ఇది ఎంత అంటే ఆనియన్స్ కొంచెం కలర్ తిరిగేంత వరకు బాయిల్ చేసుకొని, ఆ తర్వాత ఈ చట్నీని కూడా అందులో యాడ్ చేసుకుంటానండి. సో, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం పచ్చి వాసన ఏమైనా ఉంటే పోయి, కొంచెం టేస్టీగా తయారవుతుందండి ఇది. ఇలా వేసిన తర్వాత నేనేం చేస్తానంటే, స్పూన్ సహాయంతో దీన్ని బాగా కలయదిప్పుతానండి. ఆ పోపులో ఇది మొత్తం చట్నీ కలిసిపోయే విధంగా. సో, అలా కలిసిపోయిన చట్నీని ఒక 2 మినిట్స్ పాటు అట్లానే స్టవ్‌ని సిమ్‌లో పెట్టి నేను ఈ 2 మినిట్స్ అలానే ఉడికిస్తానండి. ఓకే. టమాటో చట్నీ రెడీ. థాంక్ యూ ఫర్ సో మచ్.